హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది భారతదేశంలోనే మంచి పేరు ప్రతిష్టలున్న భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు మనం నిమ్మకూరు దగ్గరలోని రోడ్డు పక్కన హైవే మీద కడుతున్నారు. ఇంతకంటే ముందర ఇది మనకి బందర్‌లో బస్ స్టాండింగ్ పక్కన ఉండేది మనందరికీ తెలుసు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఎలక్ట్రికల్ వస్తువులు ఇక్కడ దేశానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ వస్తువులు తయారవుతా ఉంటాయి. మనకిది అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి ఇక్కడ బందరు విజయవాడ హైవే మీద ఒక పెద్ద ప్లేస్‌లో ఈ కంపెనీ కడుతున్నారు విశాలంగా. ఇదంతా భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ ముందల తగిలే మనకి ఇల్లియి. ఇగో బోర్డు గూడా ఉంది చూడండి ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ అని. ఇదే ఆ ఐకానిక్ బిల్డింగ్. చాలా మంచి ప్లాన్‌గా, చాలా సుందరంగా, ఎంతో బాగుండేటట్టు రోడ్డు మీద నుంచి చూస్తుంటే ఇదేదో విదేశాల్లో కంపెనీలాగా మనకి కనపడుతుంది చూసారా? ఎంత అందంగా కడుతున్నారో. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ కంపెనీ బందర్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేసి మళ్ళీ ఇక్కడ హైవే మీద కొత్తగా కడుతున్నారనమాట. బిల్డింగ్ చూస్తుంటేనే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇలాంటి బిల్డింగ్స్ మన ఆంధ్రప్రదేశ్‌లో మనకు కనపడేటట్టు ఉండడం మనకెంతో గర్వించదగ్గ విషయం. చాలా బాగుంది. ఇది చూడండి. చూస్తా ఉంటేనే మనకి ఇది చాలా అందంగా కనపడుతుంది. ఇది చూడండి ఇదెలా ఉందో. ఇది ప్రవేశ ద్వారం అనుకుంటా. చాలా బాగుంది. ఇదంతా మనకి నందమూరి తారక రామారావు గారి ఊరైనటువంటి నిమ్మకూరు పక్కన నిర్మిస్తున్న కంపెనీ ఇది. ఇది దాటుకొని వెళ్తే మనకి నిమ్మకూరు వస్తదనమాట. నిమ్మకూరు లోపలికెళ్ళే దారి. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఈ కంపెనీ ఎంత బాగుందో. ఇక్కడ ఇదంతా నందమూరి తారక రామారావు గారు తిరిగిన ప్రదేశం అనమాట ఇది. ఆయన పొలాలు ఇయన్నీ లోపల ఇలా వెళ్తే ఉంటాయి మనకి. అది కనపడేదే నిమ్మకూరు ఊరు నందమూరి తారక రామారావు గారిది. అక్కడి నుంచి చూస్తే కంపెనీ ఇలా కనపడుద్ది. తాడి చెట్లతో ఎంతో ఆహ్లాదభరితంగా వాతావరణంలో మనకి కనపడుద్ది. ఆ కనపడే బోర్డు ఎలిపి చూసారా? అదే నిమ్మకూరు బోర్డు అది. ఇది నిమ్మకూరు గ్రామం. నందమూరి తారక రామారావు గారి నిమ్మకూరి గ్రామం. ఇటు నుంచి లోపలెళ్తే మనకి కనపడుద్ది. ఇది లోపలికెళ్ళే దారి. ఇక్కడ ఒక ద్వారంలాగా కట్టుంటది. నిమ్మకూరు మీద మన వీడియో కూడా ఒకటుంది చూడండి. నిమ్మకూరు ఊర్లో తీశాను. బాగుంటది. ఇదే నందమూరి తారక రామారావు గారి ఊరికెళ్ళే మార్గం. ఇది దాటుకుని వెళ్తే మనకి పక్కన దివాన్‌పుండి అనే ఒక గ్రామం ఉంది. దానికెళ్ళే దారి కూడా ఈ రోడ్డు మీద నుంచి మనకి డైరెక్ట్‌గా కడతం జరిగింది. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. బెల్ బటన్ నొక్కండి. థాంక్ యూ. జై హింద్.